ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శ్రావణ మంగళవారం, చాలా శ్రేయస్కరమైన శుభకరమైనటువంటి రోజు. స్త్రీలకి సౌభాగ్యాన్ని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు చేపట్టేటువంటి మంగళగౌరీ వ్రతం చాలా ఉపయోగపడుతుంది. మరి 12 రాశుల వారు స్త్రీలు ఈరోజు మంగళగౌరీ దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే ఈరోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి, అలాగే ఏకాదశి తిథిద్వయం. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలకి దోహదపడుతుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది కాబట్టి సౌభాగ్యానికి కుజుడు కూడా కారకుడు. స్త్రీలకి ముఖ్యంగా సౌభాగ్య ఉన్నతికి ఈరోజు చేపట్టేటువంటి మంగళ గౌరీ వ్రతం చాలా ఉపయోగపడుతుంది. శ్రేయస్సుని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకి చాలా ప్రధానమైనటువంటి ఆస్తి సౌభాగ్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టేటువంటి శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి కాబట్టి బృహస్పతి యొక్క ఫలితాలనే కేతువు ఆకస్మికంగా ఇవ్వటంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను కూడా సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళ గౌరీ దేవిని మల్లెపూలతో పూజించి నానపెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. స్త్రీలకి సౌభాగ్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమక్రమంగా ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఉద్యోగ వ్యవహారాల్లో పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళ గౌరీ దేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సంపూర్ణ ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని సడలించుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో
ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ మంగళ గౌరీ దేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుచిత పరిస్థితులు ఆర్థికంగా తొలగిపోతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి నిర్ణయాలు విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళ గౌరీ దేవిని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రశాంత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. అనుకూల పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళ గౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళ గౌరీ దేవిని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. పరాక్రమంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారీత్యా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళ గౌరీ దేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఉన్నప్పటికీ ఆర్థిక బలం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. కార్యదక్షత పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది.
ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీ దేవిని మందారాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగుతాయి. వ్యయం నివారింపబడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గతంలోని నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ రూపొందించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు మంగళగౌరీ దేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా మాత్రం కొనసాగించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. మకర రాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు కూడా వెనంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందం లభిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరీ దేవిని పసుపు కుంకుమలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార పరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఏకాగ్రత విద్యాపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
సౌభాగ్య సంపదని పెంపొందింప చేసుకోవటానికి, రుణ సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావటానికి ఈరోజు 12 రాసుల వారు ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అమ్మా, లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగశిషం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ, అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు. తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటోదల బాలయమ్మ నీ కంటి చూపుతో, ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1 గంట 48 నిమిషములు కురిపించింది స్వర్ణ ఉసిరికలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో శంకరాచార్యుల వారు ఎక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో, ఆ పెద్ద మేడ, దాదాపు 5 అంతస్తుల మేడ ఉంటుందేమో, కొన్ని 100 గదులుంటాయి. ఆ మేడకి ఉన్నటువంటి గేటు మీద స్వర్ణతో మనాయ్ అంటే ఇక్కడ కనకధార కురిసినది అని బోర్డు మీద రాసి ఉంటుంది. కావులు అంటారు. ఒకప్పుడు నేను ఆ స్వర్ణతమనాయి దగ్గరికి వెళ్ళి ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆయన్ని పిలిచి, అయ్యా ఇక్కడైనా శంకర భగవత్పాదులు కనకధార చేశారంటే ఆయన ఏదో మమ్మల్ని అనుగ్రహించి చెప్పాడు. అవునండి, మా పూర్వీకుల్లో కటిక పేదరికంతో ఉండేది అంటారు వృద్ధురాలు, ఆవిడ ఇక్కడే ఉసిరికాయ వేసింది శంకరాచార్యుల వారికి, ఇగో ఇక్కడ నిలబడే శంకర భగవత్పాదులు కనకధార చేశారు, అప్పుడు కురిసినటువంటి బంగారు ఉసిరికల బంగారంతో ఇదిగో ఈ మేడలు మిద్దెలు అన్నీ కట్టామండి, దానికి నేను వారసుడిని ఇప్పుడు ఈ తరంలో అని చెప్పాడు ఆయన. అక్కడ నిలబడి కాసేపు మేము కూడా కనకధార చదువుకుని వచ్చాం. స్వర్ణతుమనాయి అని ఇప్పటికుంది ఆ హర్మ్యం. శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రానికి లక్ష్మీదేవి పరమ సంతోషాన్ని పొంది కనకధార కురిపించి ఒక పేద బ్రాహ్మణిని శంకర భగవత్పాదులు అనుగ్రహించారు బ్రహ్మచారిగా ఉండగా. అప్పుడంది లక్ష్మీదేవి, శంకర నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు. నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం, దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి. ఇప్పటికీ కనకధార స్తోత్రం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా వస్తువులు పోయినప్పుడు కూడా నియమంగా కనకధార చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తువులు దొరికాయని కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి పెద్దలు కూడా తమ జీవితంలో యథార్థంగా ఇది జరిగింది అని అంగీకరించి కనకధారా స్తోత్ర వైభవాన్ని అంగీకరిస్తూ రాసుకున్నారు. అంత గొప్పది కనకధార. అప్పటికీ ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ఆదరణీయమైనటువంటి మార్గంగా చెప్పబడేది ఏది అంటే శంకరాచార్య కృతమైనటువంటి కనకధారాస్తవం. అంత గొప్పది కనకధారాస్తవం. అందుకే సకృన్నత్వా నత్వా, ఆ పాత్రత, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి స్తోత్రం చేస్తే చాలు, అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆ తల్లి ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తుంది, అనుగ్రహించి కాపాడి తీరుతుంది. అందుకే ఆ తల్లి యందు ఆ భక్తి కలిగినటువంటి వాడు అమ్మని ఏదైనా అవసరం వచ్చి అడగవలసి వస్తే ఆవిడ తడువుకోదు. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే ఆమె తన బిడ్డల్ని ఆదుకుంటుంది. అంతేకాని అసలు పాత్రత పొందకుండా కేవలం భేషజంతో ప్రవర్తిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియని అమాయకురాలామె కాదు. అందుకే అర్థార్థి, మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయంతో నాకు డబ్బు కావాలన్న వాడికి కూడా డబ్బు ఇస్తుంది. ఎందుకని అంటే వాడు దాచుకోవడానికి డబ్బు అడగట్లేదు, ఆ డబ్బు వస్తే ఏదో మంచి పని చెయ్యాలని ఆర్తి ఉంది. అటువంటి వాడికి కావలసిన డబ్బుని కూడా ఆవిడ సమకూరుస్తుంది.
అటువంటి తల్లి ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరతభూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడ ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏం ఉద్యోగమో ఏమిటో, పూర్వమేనయం పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు. బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపక నవ్వి అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయం అవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం. అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం. అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 అయిపోయాయి. మరి మళ్ళీ శాకంభరీతి ఎందుకు? ప్రత్యేకం శాకంభరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఇప్పుడు అమ్మ ఏదో సృష్టించడమో నిలబెట్టడమో లయం చేయడమో కాదు. ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. అన్నం కూడా లేదు. నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని? ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం, కాయలు, కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయాయి.
ఎక్కడ చూసినా కడేబరాలే. వేదాలు మరిచిపోయారు బ్రాహ్మణులందరూ. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదెలా? వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి, లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు. ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా? అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి చచితేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేడుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. కనకధార కురిపించలా? స్వర్ణతమన లేదు ఇప్పటికీ. లోకంలో తిరుగులేని ప్రమాణంగా కనకధారాస్తవం నిలబడలా? అందుకే నా తల్లి బట్ట మార్చి ఇస్తుందంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు శ్రావణ మంగళవారం. మంగళగౌరీ వ్రతానికి విశేషంగా శుభ ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉన్నటువంటి శుభ సందర్భం. దశమి మంగళవారం మూలా నక్షత్రం, విష్కంభయోగం, గరజకరణం, అన్ని విధాలా ఉపకరించేటటువంటి శుభకాలం. అమ్మవారిని ప్రార్థన చేసిన, అష్టోత్తరంతో ఆరాధన చేసిన, కనీసం గౌరీ అష్టోత్తరాన్ని స్మరించినా కూడా, తలుచుకున్న పారాయణం చేసినా మంచిది, శ్రీ సూక్తాన్ని చదువుకున్నా మంచిది. ఎటువంటి శుభ కార్యక్రమాన్నైనా ప్రారంభించవచ్చు. దశమి మంగళవారం భూ సంపాదనకి, అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలకి ఎంతగానో సహకరించేటటువంటి శుభకాలము. ప్రధానంగా ఈ రోజున మంగళ గౌరీ వ్రతము, అమ్మవారిని దర్శించటము, శక్తిత్రయాత్మకంగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహా గౌరీ ఆరాధనకి ఉపకరించేటటువంటి సమయం. మూలా నక్షత్రంతో ఉన్నటువంటి మంగళవారం కాబట్టి జ్ఞానప్రదము, శుభప్రదం. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శ్రావణ శుద్ధ ఏకాదశి బుధవారం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రము ఏకాదశి బుధవారం విష్ణు సంకేతంగా భాసిల్లుతోంది. శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి విష్ణు మాసం ఇది. లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసము. లక్ష్మీనారాయణ ప్రియంగా ఏకాదశి ఉపవాసం చేసిన, ఏకాదశి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్న, లక్ష్మీ అష్టోత్తర సహితంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినా కూడా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణుల దగ్గర విష్ణు దీపాన్ని ఉంచితే ఇంకా మంచిది. అంటే ఆవు నేతితో విష్ణుమూర్తికి సమర్పిస్తూ దీపారాధన చేసి, ఆ దీపానికి పూజ చేసి విష్ణు సమర్పణం చేస్తే అది విష్ణు దీపం అవుతుంది. విశేషమైన పుణ్యం వస్తుంది. శ్రావణ మాసము, లక్ష్మీప్రియము, విష్ణుతిథి ఏకాదశి, వారానికి అధిపతి కూడా శ్రీమన్నారాయణమూర్తి కావటము ఎన్నో విశేషాలతో అదృష్టాన్ని పొందటానికి, పుణ్యాన్ని పెంచుకోవటానికి ఉపకరించేటటువంటి సన్నివేశాలు రేపటి రోజున ఎన్నో కనపడుతున్నాయి. పేరులో పెన్నది అంశానికి స్వాగతం. దేదో చాచి రేవతి. ఈ చికారము రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉంది. ఇది జ్ఞాన సంకేతంగా భాసిల్లుతోంది. చిరంజీవి, చిన్మయి, చిద్రూప్, చిత్ర, చిదంబరం ఇలాంటి నామాలు. చిత్ అంటే జ్ఞానం, చిత్త సంకేతం. ఆత్మశక్తి కలిగి ఉన్నటువంటి అక్షరం ఇది. ప్రభువు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడి ఆరాధన ప్రత్యక్షంగా చేయలేం కాబట్టి వేద మంత్రాలని శ్రవణం చేసినా, లేదా అనంత పద్మనాభస్వామి వారిని సందర్శించినా మంచి జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మతో
ఉన్నటువంటి దైవస్వరూపం అనంత పద్మనాభ స్వామి. అనంత పద్మనాభ స్వామిని ఆరాధించడం, ఈ చిత్ అనేటటువంటి అక్షరంలో ఈ చికారం ఉన్నది కాబట్టి రేవతి నక్షత్రం 4వ పాదం, జ్ఞానబీజము, ఆత్మబీజము, చిత్తానికి సంకేతం. చిత్తచాంచల్య దోషములు రాకుండా ఉండటం కోసమై మనం ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం కానీ ఆరాధన కానీ అధికంగా చేసుకోవటం, స్మరించటం చాలా మంచిది. ఈ క్రమంలో మహావిష్ణు ఆరాధన చేసినా కూడా కలిసి వస్తుంది. బుధవారం అధిష్టాన వారం, అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వారం బుధవారం. వ్యాపార యోగం కంటే ఉద్యోగ యోగంలో ఎక్కువగా భాసిల్లుతారు. స్థిరమైనటువంటి సంపాదన, స్థిర సంకల్పాలు, స్థిర చిత్తము ఉంటుంది. ధ్యాన మార్గాన్ని అవలంబించే అవకాశం అధికంగా ఉంది. జ్ఞాన సంపద విశేషంగా ఉంటుంది. వీరిలో మౌనం అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, యోగులు, ఋషులు, జ్ఞానులు ఉన్నటువంటి నామవిది. జాతక చక్ర వివరాలు తెలియకపోయినా, పుట్టిన వివరాలు గుర్తులేకపోయినా, మన పేరులో మొదటి అక్షరంగా మన పెద్దవారు చికారాన్ని కనుక ఉంచినట్లయితే మనము చిరస్థాయిగా, చిరంజీవిగా మానసిక శక్తిని, శారీరక ఆరోగ్యాన్ని పొంది సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమానశ్చ విభీషణ, కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఈ చిరంజీవుల అనుగ్రహం మనకి లభిస్తుంది. చిరకాలం మనం చిరస్థాయిగా ఉండే విధంగా, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యములు అనుభవించే విధంగా, దుఃఖరహితంగా, సుఖవంతంగా జీవించడానికి, తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా ఆలోచించేటటువంటి శక్తి పొందడానికి ఈ చికారనామం ఎంతగానో సహకరిస్తోంది. సదా చిరస్మరణీయులుగా మిగులుతారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని ఆశాదేవిగా భావిస్తూ ఎటువంటి విధి విధానాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళ గౌరీదేవి ఆశాదేవి రూపంలో ఉంటుంది. మన సమస్త కోరికలు, మన సమస్త ఆశలు నెరవేర్చటానికి మంగళ గౌరీదేవి ఈరోజు ఆశాదేవి అనే పేరుతో ఉంటుంది. కాబట్టి శ్రావణ శుద్ధ దశమి తిథిని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు పగలు ఉపవాసం ఉండి పార్వతీ పరమేశ్వరులను పూజించి గౌరీదేవి ప్రీతి కోసం గౌరీదేవిని తెల్లటి పుష్పాలతో, పసుపు రంగు పుష్పాలతో పూజించి రాత్రి సమయంలో గౌరీదేవిని ఆశాదేవిగా భావిస్తూ పార్వతీ పరమేశ్వరులకి గంధంతో పూజ చేయాలి. ఈరోజు పార్వతీ పరమేశ్వరులకు రాత్రి సమయంలో గంధంతో పూజించటం ద్వారా, గంధం కలిపినటువంటి నీటిని పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం మీద చల్లటం ద్వారా ఆశాదేవి రూపంలో ఉన్నటువంటి గౌరీదేవి యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రులై అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గృహంలో మహిళామణులు కుటుంబంలో సభ్యులందరి యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటటువంటి శ్లోకాన్ని చదువుకున్నట్లయితే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఈ ఆశాదశమి సందర్భంగా అష్టదిక్పాలకులకు, ఆకాశానికి, భూమికి నమస్కారం చేసుకున్నట్లయితే 10 దిక్కులలో ఉన్నటువంటి అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం ద్వారా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. ఈరోజు గృహంలో తూర్పు దిక్కుకు తిరిగి ఓం లం ఇంద్రాయ నమః అని తూర్పు దిక్కు వైపు నమస్కారం చేసుకుంటే పదవుల్లో విశేషంగా రాణించి ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో పడమర దిక్కు వైపు తిరిగి ఓం వం వరుణాయ నమః అని జపిస్తూ పడమర దిక్కు వైపు నమస్కారం చేసుకున్నట్లయితే జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
అలాగే ఈరోజు ఉత్తర దిక్కుకు తిరిగి ఓం సం కుబేరాయ నమః అని జపిస్తూ ఉత్తర దిక్కుకు నమస్కారం చేసుకున్నట్లయితే అపారమైనటువంటి ధనప్రాప్తి, అష్టైశ్వర్యాలను పొందవచ్చు. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఓం యం యమాయ నమః అని జపిస్తూ దక్షిణ దిక్కు వైపు నమస్కారం చేసుకున్నట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో ఈశాన్య దిక్కు వైపు తిరిగి ఓం హం ఈశానాయ నమః అని జపిస్తూ ఈశాన్య దిక్కు వైపు నమస్కారం చేసుకున్నట్లయితే గృహం అమ్మాలని, గృహాన్ని కొనుగోలు చేయాలని, స్థలం అమ్మాలని చేసే ప్రయత్నాలలో విశేషమైనటువంటి లాభాలను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆగ్నేయ దిక్కు వైపు గృహంలో తిరిగి ఓం రం అగ్నయే నమః అని జపిస్తూ ఆగ్నేయ దిక్కులో నమస్కారం చేసుకున్నట్లయితే శారీరక మానసిక శక్తులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో వాయువ్య దిక్కు వైపు తిరిగి ఓం యం వాయవే నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ నమస్కారం చేసుకున్నట్లయితే ఆ వాయువ్య దిక్కు వైపు చేసే నమస్కారం ద్వారా విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రయాణాల పరంగా జరిగే ప్రమాదాలను నివారింపజేయటానికి కూడా వాయువ్య దిక్కు వైపు ఈరోజు చేసే నమస్కారం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత ఈరోజు గృహంలో నైరుతి దిక్కు వైపు తిరిగి నిరుతి అనే దేవతను మనస్సులో స్మరించుకుంటూ నమస్కారం చేసుకున్నట్లయితే గృహంలో నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు, పీడకలలు ఇటువంటివి నివారింపజేసుకొని సుఖ నిద్రను పొందటానికి, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ దశమి తిథి నాడు పార్వతీదేవిని ఆశాదేవిగా భావిస్తూ గంధంతో పూజించండి. గంధం కలిపినటువంటి నీటితో పార్వతీ పరమేశ్వర్లను పూజించండి. అదేవిధంగా భూమికి ఆకాశానికి నమస్కారం చేసుకుంటూ అష్టదిక్పాలకులను స్మరించుకుంటూ గృహంలో 8 దిక్కుల వైపు తిరిగి 8 నమస్కారాలు చేయండి. ఈ నమస్కారాల ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన పుత్రదా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణం శుభప్రదం శీర్షికలో శ్రావణ మాసంలోని ప్రతిరోజుకి ఏ విశేషం ఉందో తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాల్సినటువంటి రోజు. మంగళ గౌరి తప్పక భార్యాభర్తల మధ్య అన్యోన్యాన్ని ఇస్తుంది. ఆ తల్లికి చలిమిడి చాలా ప్రీతికరమని చెప్తుంది శాస్త్రం. అమ్మవారికి చలిమిడి ఇష్టం అనేది దాని అర్థం కాదు. బియ్యపు పిండిని, బెల్లపు పిండిని కలిపి ముద్దని చేసి ఆ ముద్దని ఒక కుందెగా చేసి ఆ కుందెలో ఆవునేతిని పోసి దీపాన్ని వెలిగించి అమ్మవారికి ప్రీతికరంగా ఉంచి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుతూ పూర్తిగా ఆవునేతితో ఉడకబడినటువంటి ఆ మిశ్రమాన్ని వత్తిని తీసేసిన తర్వాత స్త్రీలు కానీ స్వీకరించినట్లయితే తప్పక గర్భం లభిస్తుంది వివాహిత స్త్రీలకి అని చెప్తోంది ఇటు ఆయుర్వేదం, అటు అమ్మవారికి సంబంధించిన ఆధ్యాత్మిక విశేషం కూడా. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ మాస మంగళవారం గౌరీదేవికి ప్రీతివంతమైనటువంటి సుదినం. మంగళవారం నోములు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే నోముకుంటారో సంవత్సరం యావత్తు కూడాను గౌరీదేవిని ఆరాధన చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ యొక్క నోముల విశిష్ట ఫలితం ఏంటి? పండో, ఫలమో, తృణమో ఎంతో అంత ఇతరులకు వితరణగా దానం చేసేటువంటి గుణగణాల యొక్క ప్రభావం ఉండటం చేత ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం చేసేటువంటి భక్తిపూర్వకమైనటువంటి ఈ యొక్క దాన ఫలితాల వల్ల విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి
మన గృహానికి పట్టి తీరుతుంది అని అర్థం. అందుచేతనే సన్మార్గం వెంట మనస్సుని పయనింప చేసుకునేందుకు గృహిణులకు ఈ వ్రతాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. సౌభాగ్య సిద్ధి కోసం ప్రతి స్త్రీ కూడాను నోముకునేటువంటి నోమే ఈ యొక్క మంగళగౌరీ వ్రతం అనేటువంటి నోము. ఈ వ్రతాన్ని ఆచరించడం చేత సకల సౌభాగ్యవతి అయినటువంటి పార్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఆ గృహిణి యందు ఉంటాయి అని. ఆ తల్లి అనుగ్రహం లేనిదే వివాహాది శుభకార్యాలు కూడా జరగవు. అందుకే వివాహ సమయంలో కూడాను గౌరీదేవి పూజ అని చెప్పేసి తప్పనిసరిగా ఉంటుంది. పెళ్లి కుదిరిన తర్వాత కూడా ఆ గౌరీదేవిని పూజ చేసిన తరువాతే పెళ్లి కూతురు వెళ్ళి అక్కడ పీటల మీద కూర్చునే సంప్రదాయం కనిపిస్తుంది కదా. అందుచేత వివాహం కావలసిన కన్యలు కూడాను గౌరీదేవిని ఆరాధన చేయవచ్చు. వివాహం అయిన తర్వాత పురుషుని యొక్క సుసంపన్నమైన జీవితానికి, తన యొక్క మాంగళ్య సౌభాగ్యానికి ఈ యొక్క నోములు నోచుకునేటువంటి సాంప్రదాయం మన గృహాల్లో చూస్తాం. అందుకనే నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని చెప్పేసి సాక్షాత్తు రుక్మిణీదేవే కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవటానికి ఆ గౌరీదేవిని ఆరాధన చేసింది. దీని యొక్క ప్రభావం వల్లే అమ్మవారి అనుగ్రహం చేత పరమాత్మ వచ్చి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న సంఘటన మనందరికీ తెలిసిందే. వివాహం కావలసిన కన్యలు కూడా రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది పట్నం చేస్తారు ఈ మాసంలో. అలా గనక ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు రుక్మిణీ కళ్యాణం గనక ఇంట్లో చదివినట్లయితే వివాహం కావలసిన కన్యలకు త్వరగా వివాహం అయ్యేటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా శ్రావణ మంగళవారం ఆరాధన వల్ల అన్యోన్య దాంపత్యం, గృహశాంతి, సంతాన వృద్ధి, కార్యజయం, సౌభాగ్య సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి వంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడాను ఆ గౌరీదేవిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానం చేసి తరించాలి. ఎర్ర మందార పూలు దొరికితే ఆ పరమేశ్వరికి అలా ఎర్ర మందార పూలతో పూజ చేయటం చాలా విశిష్టవంతమైనటువంటి లక్షణం. ఎర్ర గన్నేరు పూలు సేకరించి ఆ పూల మాలను చక్కగా కట్టి ఆ పరమేశ్వరీ దేవికి కనుక మీ గృహంలోని పూజా మందిరంలో అలంకరిస్తే ఆ చక్కని తల్లి సకల సౌభాగ్యాల్ని కూడాను ప్రసాదింపచేస్తుంది సుమా. గౌరీదేవి పూజ చేసేటువంటి వారు ఆ గౌరీదేవిని పసుపుతో ముద్దతో తయారు చేస్తారు కదా. ఆ పూజ అయిన తర్వాత ఆ పసుపు ముద్దను తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు కానీ, లేక మంగళసూత్రానికి చక్కగా నిత్యం కూడా అలంకరింప చేసుకోవడానికి కానీ. అంతేకాని కాళ్లకు పసుపుగా వ్రాసుకోరాదు అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తిరగండి. అంటే మీరు పూజ చేసినటువంటి గౌరీదేవి పసుపు ముద్ద పూజ చేస్తారు కదా, ఆ పూజ చేసిన పసుపు ముద్దను కాళ్లకు మాత్రం పారాణిగా రాసుకోకూడదు. కేవలం ముఖారవిందానికి, మీ యొక్క మంగళసూత్ర ధారణకు చక్కగా అలంకరించుకోవటానికి ఉపయోగించినట్లయితే సర్వమంగళి అయినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా కూడాను శుభాన్ని చేకూరుస్తాయి సుమా.
నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మంగళగౌరి వ్రతాన్ని నిర్వహించే సమయంలో ఎటువంటి హారతులు గనక తల్లికి అలా ప్రదర్శించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు అన్నది ప్రశ్న. మంగళగౌరీ వ్రతం మంగళ తత్వానికి నిదర్శనంగా మనకు భారతీయ సంప్రదాయ రీత్యా చెప్పారు. ఈ వ్రతంలో మంగళగౌరికి పూర్ణ కుంభతత్వంతో ఉన్నటువంటి ఆ యొక్క హారతిని, పంచహారతులను తల్లికి గనక అలా నిత్యం ఈ మంగళవారం నాడు జరిపేటువంటి మంగళగౌరీ వ్రతంలో గనక ఆరాధనా తత్వరీత్యా గనక మీ ఇంటిలో చూపించి ఆ హారతిని ప్రతి ఒక్క గదిలోనూ కూడా తిప్పి తరువాత ఇంటిల్లిపాది కూడా నమస్కృతాంజలి గడించినట్లయితే ఆ ఇంట సిరుల పంట తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన కలిగి తీరుతుంది సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.